జరిగింది. ఆనాడు జానారెడ్డి గారో లేకపోతే మాధవ్ రెడ్డి గారో లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మోత్కుపల్లి నరసింహులు గారో అధికారంలో ఉన్నా లేకపోయినా నల్గొండ జిల్లా అభివృద్ధిలో పాలు పంచుకోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు పనులు చేయలేదా? దామోదర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వారు ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు తప్ప కాంగ్రెస్ పార్టీ జెండా ఇడవలేదు. ఈ నల్లగొండలో అట్లాంటి చరిత్ర ఉంది. అదేవిధంగా మిత్రులారా, 2014లో పొత్తులో పోయింది. 2018లో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్ రాజకీయ కారణాల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన ఆడబిడ్డ ఇల్లు తిరిగి ప్రతి వాళ్లకు పార్టీని గెలిపించాలి, పార్టీ కార్యకర్తలు అండగా నిలబడాలని ఇల్లు తిరిగి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించలేదా? ఆనాడు వాళ్ళ త్యాగాలు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. మీకందరికీ తెలుసు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అనబడే గోవన్న 50 ఏళ్ళు సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నది. జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు వారికి తెలియనోళ్ళు లేరు, వాళ్ళు చూడని నాయకులు లేరు. ఇవాళ వాళ్ళ ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 100 ఎకరాల భూములు వాళ్ళ ఎట్లా కరిగిపోయినాయి. అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా నీడనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ జెండానే మోస్తుండ్రు తప్ప మాకు ఆస్తులు కావాలనో టికెట్లు ఇవ్వలేదనో పక్క పార్టీడు పిలిచిండనో పార్టీలు ఫిరాయించలేదు కదా. ఈ చరిత్ర ఉన్న ఈ మునుగోడు నియోజకవర్గంలో చరిత్రహీనుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేసి నమ్మిన నాయకత్వాన్ని నయవంచన చేసి అమిత్ షా పక్కన చేరుతున్నాడు. ఇవాళ మిత్రులారా, నేను ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ శ్రేణులనే కాదు, దాదాపుగా 2.5 లక్షల ఓట్లున్న ఈ మునుగోడు ప్రజలు నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. రాజకీయాలలో పార్టీలు మారి ఉండొచ్చు, పదవులు పొంది ఉండొచ్చు, లేదా ఆర్థిక ప్రయోజనాలు, కాంట్రాక్టర్లు, కమిషన్లు వచ్చి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష కట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మనం తెలంగాణ తల్లి ఎట్లుంటుందో మనం చూడలే. పదే మన బిడ్డలు తెలంగాణ తల్లి అని అంటుంటారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మనే మన తెలంగాణ తల్లి. 6 దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను అందరూ అడ్డం పడుతుంటే, అది కలగా మిగిలిపోతుంటే, పిల్లలు శవాలై సమాధులకు పోతుంటే, కన్న తల్లుల కడుపు కోతను నివారించడానికి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క ఆకాంక్షల్ని తెలంగాణను అభివృద్ధి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం మనది కాదు. అయినా సోనియా గాంధీ గారు చింతించలే. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రజా ప్రయోజనమే మిన్న తప్ప నాకు రాజకీయ ప్రయోజనం కాదని శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయించుకున్నారు. మరి నేను అడుగుతున్న సోదరులారా మిమ్మల్ని ఈ వేదిక మీద నుంచి, శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆస్తులు కావాలంటే, పైసలే కావాలంటే 10,000 కోట్ల రూపాయలైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే లారీలలో 10,000 కోట్ల రూపాయలను ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఇచ్చే సత్తా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఇవాళ మేమందరం శ్రీమంతులం, ఆగర్భ శ్రీమంతులమైనమంటే ఉన్నామంటే నిజంగానే మన నాయకురాలకి ఏదైనా ఆపద ఉందంటే, ఏదైనా అవసరం ఉందంటే మేము ఇయ్యకుండా ఊరుకుంటామా? అట్లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారిని త్యాగాలు చేసి ఈ దేశం కోసం ఇందిరాగాంధీ గారు తుపాకీ తూటాలకు బలైనరు. ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ గారు మానవ బాంబు దాడిలో తునకలై చెల్లా చెదురై ప్రాణాలు వదిలినరు. అట్లాంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె స్కాములు చేసిందని మూసేసిన కేసు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మూసేసింది, ఈడీ అధికారులు మూసేసిండ్రు. కానీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే సత్తా లేక నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి కుట్ర చేసి ఇవాళ శ్రీమతి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ అధికారులకు ముందు రమ్మని చెప్పి
నోటీస్ ఇచ్చారు. యువకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు 5 రోజులు ఈడీ అధికారుల ముందు హాజరై రోజుకు 8 నుంచి 12 గంటలు వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిండు. అదే విధంగా అవమానించాలని, అనుమానించాలని, అవహేళన చేయాలని శ్రీమతి సోనియా గాంధీ గారికి కూడా నోటీస్ ఇచ్చారు. 75 సంవత్సరాల శ్రీమతి సోనియా గాంధీ గారికి కరోనా వచ్చి రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్లో సావు బతుకుల మధ్యలో చాలా రోజులు హాస్పిటల్లో ఆవిడ ట్రీట్మెంట్ పొందింది. కరోనా తగ్గి ఇంటికి వచ్చి పూర్తిగా కోలుకోకముందే మళ్ళీ అమిత్ షా హుకుం జారీ చేసిండు, నువ్వు ఈడీ అధికారుల ముందల హాజరవుచి తీరవలసిందే అని. అప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఎదురుగా దేవుడు నిలబడి మాట్లాడినా సమాధానం ఇస్తా, ఎదిరిస్తా అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఈడీ అధికారుల ముందు వెళ్ళి హాజరయ్యింది. మిత్రులారా, నిజంగా తెలంగాణ బిడ్డలుగా మనం బాధపడాల్సిన సంబంధం, మనం దుఃఖంతో మన కళ్ళల్లో నీళ్లు రావాల్సిన సంబంధం. ఎందుకంటే శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణతో పేగుబంధం ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తల్లిగా ఆమె ఏర్పాటు చేసింది. ఆమె కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందమైన అండగా నిలబడి ఒక తల్లిగా గౌరవించి ఆమె పక్కన నించోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. ఈ రాష్ట్రం ఇచ్చిందే, ఈ రాష్ట్రం ఇచ్చిందే శ్రీమతి సోనియా గాంధీ గారు, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అట్లాంటి సోనియా గాంధీ గారిని అధికారుల ముందు హాజరవ్వమని, ఆమె కరోనా ఉన్నప్పుడు ఆమె పక్కన డాక్టర్ ఉండాలి. ఎందుకంటే ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే ఆమెకు తక్షణమే వైద్యం అందించడానికి డాక్టర్ ఉండాలి, కుటుంబ సభ్యులు ఉండాలి. కానీ ఈడీ అధికారులు డాక్టర్లను రానియలే. కుటుంబ సభ్యురాలు ప్రియాంక గాంధీ పోతే ఆమెను బయట ఎక్కడో కూర్చోబెట్టినరు, ఒంటరి దాన్ని చేసిండ్రు, అవమానించిండ్రు. ఒంటరి మహిళ మీద, మన తల్లి మీద శత్రువులు దుర్మార్గంగా అధికారులను పెట్టి దాడి చేస్తుంటే, హింసిస్తుంటే, అవమానిస్తుంటే కాంగ్రెస్ బిడ్డలుగా, కాంగ్రెస్ కార్యకర్తలుగా మన రక్తం సలసల మరుగుతుంటే వాడు ఎవడైనా మోడీ అయినా, అమిత్ షా అయినా, మన తాత అయినా పండబెట్టి తొక్కి పేగులు తీయాలి. మన కన్న తల్లిని ఎవడైనా అవమానిస్తే మనం ఊరుకుంటామా మిత్రులారా? బిడ్డలుగా మనకు బాధ్యత లేదా? మన అమ్మని ఎవడైనా పోలీస్ స్టేషన్ పిలిపించి అధికారుల ముందు నించోపెట్టి అవమానిస్తుంటే, అడ్డమైన మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తల్లి బిడ్డలుగా మనము మన యొక్క సత్తాన్ని చూపించాల్సిన అవసరం ఉందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అట్లాంటిది ఈడీ అధికారుల ముందు కరోనా వచ్చి ఆరోగ్యం బాలేక 75 సంవత్సరాలలో ఆ వయసులో నేను మళ్ళీ వస్తాను అంటే సమయం ఇయ్యము, వచ్చి తీరవలసిందని హుకుం జారీ చేస్తే నరేంద్ర మోడీ శ్రీమతి సోనియా గాంధీ గారు వెళ్ళి ధైర్యంగా అక్కడ ఎదుర్కొని అక్కడ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే ఒక దుర్మార్గుడు, ఒక నీచుడు, ఒక నికృష్టుడు, ఒక కాంట్రాక్టరు, వాడి పేరే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈ కమీనే కుత్తగాడు అమిత్ షా దగ్గరికి పోయి అక్కడ మన కన్న తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారిని అమిత్ షా కుక్కలు ఈడీ అధికారులు అవమానిస్తుంటే, ఒంటరి మహిళను చేసి వేధిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేలాది మంది, దేశం మొత్తం లక్షలాది మంది ఆ దుర్మార్గానికి వ్యతిరేకంగా కదం దొక్కుతుంటే, కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే పోరాటంలో కలిసి రాలేదు. కానీ కాంట్రాక్ట్ల కోసం, కమిషన్ల కోసం పోయి అమిత్ షా పక్కన చేరి అమిత్ షాతో ఒప్పందం చేసుకున్నాడు. అసలు వీడు మనిషేనా అని నేను అడుగుతున్నా. అన్నం తినటోడు, అమ్మ మీద అభిమానం ఉండేటోడు, కన్న తల్లి ప్రేమ ఉన్నోడు ఎవడైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ మాకు ఎన్నికలు గెలుపు ఓటమి లెక్క కాదు. 2018 ఎన్నికల తర్వాత 4 ఉప ఎన్నికలు వచ్చినాయి. 2 తహసీలు బీజేపీ గెలిస్తే 2 ముదనష్టపు టీఆర్ఎస్ ఓడి గెలిచిండు. ఏం ఊడింది? కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రిక కూడా ఊడలే. ఈ మునుగోడులో కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు. కానీ ఇంత దుర్మార్గుడు
పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను, మీ 91,000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. ఈ కాంగ్రెస్ ఈ మునుగోడ్ల ఖతం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండ అమిత్ షా? మునుగోడు ఎమ్మెల్యే అని. లేకపోతే అమిత్ షా గేటు దగ్గర ఉన్న కుక్క కూడా లేవదు. ఈ మునుగోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీస్లో ఉండే బంట్రోత్ కూడా లేవడు, నించోడు, లోపలికి రమ్మనడు. ఇవాళ మీరందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని, మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. దానికి ముసుగు తొడుగుతున్నాడు. ఏమని? నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను, ఉప ఎన్నికలు నేను తీసుకొచ్చినాను. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న మా మునుగోడు యువకులకు, ఆలోచన చేయండి మిత్రులారా. ఒకవేళ నిజంగానే ఉప ఎన్నికలు వస్తే మునుగోడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటే, ఆయన రాజీనామా నాకు అభ్యంతరం లేదు, ఉప ఎన్నికలు కూడా నాకు అభ్యంతరం లేదు. ఈ ఉప ఎన్నికలలో మేమే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుండేటోళ్ళం కదా, ఈ కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించుండేటోళ్ళు కదా. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయలే? ఎందుకు బీజేపీలకు పోయినావని నేను అడుగుతున్నా. ఉప ఎన్నికలతోనే మునుగోడు అభివృద్ధి జరుగుతుందని నువ్వు చెప్పింది నిజమైతే ఆ ఉప